ఉత్తరుడి యొక్క ఆ దైన్య ధోరణి గమనించినటువంటి అర్జునుడు నెమ్మదిగా నవ్వి గంభీర స్వరంతో ఉత్తర కుమారుడికి తమ వృత్తాంతం అంతా చెప్పివేశాడు. విరాట కుమార, ఆ పాండునందనల కోసం నీవు ఆందోళన పడనక్కరలేదు. దైవవశాత్తు తమపై విరుచుకుపడిన ఘోర ఆపదకు అలజడి పడక పాంచాలీదేవితో కలిసి వారందరూ 12 ఏళ్ల పాటు అరణ్యవాసం నిర్వర్తించి తామన్నమాట నిలబెట్టుకున్నారు. ఆ తరువాత 13వ ఏట అజ్ఞాతవాసం నియమం ముగించదలచి మీ రాజధానిలోనే ప్రవేశించి ప్రచ్ఛన్నులై వ్యవహరిస్తున్నారు. ఆ పాండుకుమారులు ఒక్కొక్కరు కుశలమే. ఇహ వారు ఏ ఏ మారు రూపాలతో సంచరిస్తున్నారో నీకు తెలుపుతున్నాను విను. కంకుభట్టారకుడే ధర్మపుత్రుడు. మహాశనశాలలో వంటలవాడై మసులుకుంటున్న మన వలలుడెవరనుకున్నావు? ఆయనే భీమసేనుడు. విరాట నరపతి అశ్వశాలకు అధ్యక్షుడున్నాడు చూశావు, ఆయనే నకులుడు. ఆ మహారాజు యొక్క పశు పరిపాలకుడు సహదేవ కుమారుడు. ఇహ మిగిలిన వాడను నేను, అర్జునుడను. మాలినీ నామధేయంతో అంతఃపురంలో సంచరిస్తున్న ఆ కాంతామణి ఎవరనుకున్నావు? సాక్షాత్తు ద్రుపద రాజకుమారి. ఆ దేవి అవమాన వ్యధ తొలగించదలచి భీమసేనుడు సింహబలుడితో పాటు ఉపకీచకులనందరినీ సంహరించాడు. ఆ పైన ఈ మాటలన్నీ విని ఆశ్చర్యావేశంతో ఇహ ఉత్తరుని నోట మాట వెలవడలేదు. లోలోపల నివ్వెరపాటు కలిగింది. నిశ్చల దృష్టితో ఆ కుమారుడు క్షణకాలం సవ్యసాచి వైపు చూసి ప్రశ్నించాడు. బృహన్నల, నేను నీ పలుకులు ఏమాత్రమూ విశ్వసించలేను. లోకప్రఖ్యాత కీర్తిశాలి ఆ పాండవ మధ్యముడి 10 పేరులు ఏవేవో ఎరిగించిన ఎడల మరి మారు మాట్లాడక నీవు చెప్పినది యథార్థమే అని నేను నిర్ణయించుకోగలను. నాకవి వేర్వేరుగా నీవు చెప్పగలవా అని అడిగాడు. మందస్మిత వికసిత వదనంతో అర్జునుడు అతని వైపు చూసి, ఉత్తర, అర్జునుడు, ఫల్గుణుడు, పార్థుడు, కిరీటి, శ్వేతవాహనుడు, భీభత్సుడు, విజయుడు, జిష్ణుడు, సవ్యసాచి, ధనంజయుడు అన్న ఈ 10 కూడా నా యొక్క పేర్లు. మరి ఇప్పటికైనా ఇహ నీ సందేహం తొలగిపోయిందా అని ప్రశ్నించాడు. అయితే ఉత్తరుడికి ఆ సమాధానంతో సంపూర్ణంగా తృప్తి కలగలేదు. ఏ ఏ కారణాల వల్ల ఆ శూరుడికి ఆ పేరులు వచ్చాయో చెప్పగలవా అని తిరిగి పరీక్షించాడు ఉత్తరుడు. అప్పుడు అర్జునుడు మరలా నవ్వి ఆ కుమారుడి సంశయం ఇలా నివారించాడు. రాకుమార, ధరణీవలయం సర్వము నిర్జించి అపార ధనరాశులు ఆర్జించినందువల్ల నాకు ధనంజయుడు అన్న పేరు ఏర్పడింది. ఎటువంటి వీరాధి వీరులనైనా జయించడం వల్లనే నేను విజయుడనయ్యాను. సదా శ్వేతాశ్వాలతోనే నా స్యందనం శత్రువుల మీదికి ఉరుకుతుంది. నా శ్వేతవాహన నామధేయానికి ఇది కారణం. ఇహ ఆ అమరేశ్వరుడే తానై నా శిరస్సుపై అలంకరించిన మణికిరీటం సమరాంగణంలో ప్రభాకరమూర్తి వలె ప్రజ్వలిస్తున్నది. ఇందువల్లనే జనానీకం నన్ను కిరీటి అని కీర్తిస్తున్నారు. ఎటువంటి ఆపద సమయంలోనైనా యుద్ధభూమిలో నేను భీభత్స కృత్యాలకు ఒడబడను. ఇందువల్లనే నాకు ఈ లోకంలో భీభత్సుడన్న విశేష ఖ్యాతి కలిగింది. సవ్య అపసవ్య హస్తాలతో గాంధీవం ధరించి పరులపై మిక్కిలి చాకచక్యంతో శరపరంపరలు కురిపిస్తూ ఉంటాను. ఈ కారణం చేతనే నాకు సవ్యసాచి అనే పేరు ఏర్పడింది. ఇహ ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో నేను జన్మించటం వల్ల ఫల్గుణుడు అని ఒక పేరు. మిక్కిలి తెల్లనైన మేని వెలుగుల వల్ల అర్జునుడు అనే పేరు ఏర్పడ్డాయి. సర్వదా శాస్త్రవ పరాజయమే గాని మరి ఒక మాటే ఎరుగని నేను లోకంలో అంతటా జిష్ణు నామధేయంతో ప్రఖ్యాతుడనైనాను. మా తల్లిగారి పేరు పృథాదేవి కనుక నేను పార్థుడనైనాను. అదీగాక ఖాండవ దహన కాలంలో సురాసుర సైన్యాలు అడ్డుపడిన శ్రీకృష్ణుని సహాయంతో విక్రమించిన నా పరాక్రమ ప్రాభవాన్ని తిలకించి పరమేష్ఠి పరమేశ్వరులు నా కట్టెదుట సాక్షాత్కరించారు. పెన్నిధులు అగుపించిన నిరుపేదవలే వారి పాదాలపై వాలి నమస్కరించాను.
ఆ మహనీయులు ఉభయులు నన్ను అభినందించి కృష్ణుడు అన్న 11వ పేరుతో పాటు మరి తిరుగులేని అనేక అస్త్రాలు నాకు అనుగ్రహించారు. అటు తర్వాత వారి అనుమతితో దిక్పరిపాలకులు యనుమండుగురు వివిధాస్త్రాలనిచ్చి నన్ను అభినందించారు. అనంతరం మాతలి తానే సారథ్యం నిర్వహిస్తున్న దేవేంద్రుని స్యందనంపై అధిరోహించి అసహాయశూరుడనై 3 కోట్ల మంది నివాత కవచ రాక్షసులను ఎదిరించి సంహరించాను. సాగర తీరంలో హిరణ్యపురంలో నివసిస్తున్న 6,000 మంది దైత్యులను అనాయాసంగా నిర్జించాను. అదే తరుణంలో శచీపతి మాణిక్య కిరీటం నా శిరస్సుపై అలంకరించి దేవదత్త శంఖం బహూకరించాడు. అందువల్లనే దీనికి దేవదత్తము అన్న పేరు ఏర్పడింది. ఎటువంటి అతిలోక బలపరాక్రమవంతులనైనా సరే నేను ఎదుర్కొని నిర్జించగలను. గంధర్వాధిపతి దుర్యోధనుణ్ణి బంధించినప్పుడు 14,000 మంది గంధర్వులను ఓడించి నేనతడికి ముక్తి ప్రసాదించాను. అటువంటి వానికి నాకిప్పుడు ఈ కౌరవ విజయం ఒక లెక్క. ఇక నేను ఏమాత్రమూ భయపడనక్కరలేదు. త్వరలోనే నేను ఆలమందలనన్నింటినీ విడిపించగలను. ఆ సమయంలో గాంగేయుడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు మొదలుగా గల కౌరవేశ్వరులందరూ కేవలం చిత్రప్రతిమలలాగా నిర్ఘాంతపడి నిలుచోగలరు. ఆ ధీరుడి యొక్క ప్రసంగాన్ని విన్న పిదప ఆనందావేశంతో ఉత్తరుడిక జమ్మి మీద నిలుచోలేక తటాలున నేల మీదకు దూకి సవ్యసాచికి సాష్టాంగ నమస్కారం చేసి కేలుదోయి ముకుళించి విన్నవించాడు. లోకోత్తర మనోహరమూర్తి, అత్యద్భుత భుజ శౌర్యశాలి, నిన్ను చూసినంతలోనే భాగ్యదేవత ధగద్ధగాయమాన స్వరూపంతో నా కళ్ళ ఎదుట నిలిచినట్లు ఆనందించాను. లోలోపలి సందేహం సర్వము క్షణంలో పటాపంచలయ్యింది. నీ యొక్క నిజస్వరూపం గ్రహించుకోలేక నేనన్న మాటలన్నీ మన్నించి కరుణార్ద్ర దృష్టితో ఆశ్రిత వాత్సల్యంతో అనుగ్రహించవలసినది. ఉత్తరుడి ఆ మాటలు, ఆ విజ్ఞప్తి విన్న పిమ్మట అర్జునుడు సత్వరమే రథాన్ని దిగి ఉత్తర కుమారుణ్ణి గాఢాలింగనంతో గౌరవించాడు. సవ్యసాచి చెక్కిళ్ల మీద ఆనంద బాష్పాలు అవిరళధారలై ప్రవహించాయి. ఉత్తరుడు తిరిగి అంజలి ఘటించి విన్నవించాడు. మహాత్మా, నా మనస్సిప్పటికి కలకదీరినది. నీవిక ఆ రథంపై అధిరోహించవలసినది. నీ భుజశక్తి సహాయం లభించిన నాకు ఇక భయహేతువు ఏమున్నది? నా సారథ్యం ఎటువంటిదో మరునిమేషంలోనే నీకు ఎరుకు పడగలదు. మరి ఆలసించక కౌరవ వీరులను ఎదిరించి మన గోసంపద విరాట రాజధానికి మరలించవలసినది. చిరకాలం నుండి నేను అర్జునునికి స్యందన సారథ్యం నిర్వహించవలెనని ఉత్సాహంతో ఉవ్విళ్ళూరుతున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. పరమేశ్వరుడి కృప వల్ల ఆ కోరిక ఈనాటికి నెరవేరినది. నేను ఎంతటి భాగ్యశాలినో కదా. సవ్యసాచి ఆ హెచ్చరిక విని ఉత్తరుడిపై కరుణార్ధ దృష్టి ప్రవహింపజేసి, నాయనా, నాకు నీ యందు ఎంతైనా ప్రేముడి ఏర్పడినది. మరి భయమన్న భావమే నీ దరికి రానియను. కంటికి రెప్పవలే నిన్ను ఎల్లప్పుడూ కాపాడగలను. ఇక నీ మీద గాని రథాశ్వాల మీద గాని ఈగనైనా వ్రాలనీయను. మరి ఆలసించకుండా పగవారినందరినీ తృణప్రాయంగా భావించి విజృంభించవలసినది అని ప్రోత్సహించాడు. విరాటపుత్రుడు అటు పిమ్మట తిరిగి కేలుదోయి ముకుళించి, వీరాధివీరా, నీ వర్జునుడవని గుర్తించినంతలోనే నాలో పెళ్ళుబికిన ఆందోళన తొలగిపోయినది. అయితే నీ వంటి మహనీయునికి ఈ పేడిరూపు ఎందువల్ల కలిగినదో తెలియజేయవలసింది అని ప్రార్థించాడు. పాండవ మధ్యముడు ఆ కుమారుడి వైపు చూసి, ఉత్తర, ఊర్వశీ శాపం వల్ల సంవత్సరం పాటు నాకు ఈ వికృత రూపం ఏర్పడినది. అయితే నేటితో అది తొలగిపోయింది. దీనికోసం నీవు అలజడి పడనక్కరలేదు అని బదులిచ్చాడు. ఉత్తరుడు ఆనందాన్ని పొంది, మహాపురుష, నాపై ప్రసరించిన అపార కృప వల్లనే గదా ఈ సందేహం నివారించావు. నీ వంటి పరాక్రమశాలి ప్రాపు కలిగినప్పుడు ఇహ అమరేశ్వరులకైనా భయపడనక్కరలేదు. మరి నిర్వహించవలసిన కృత్యమేదో శీఘ్రమే నాకు ఆనతీయవలసినది అని వేడుకున్నాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.